ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి లేఖనం కూడా ఒక విత్తనమైనది. అది నీ జీవితంలో ఫలించాలంటే నీవు నీ హృదయాన్ని ముందుగా శుద్ధి చేసుకోవాలి. నీ హృదయంలో ఏమున్నదంటే కులమైనటువంటి ముళ్ళకంప ఉన్నది. ఆ ముళ్ళకంప తీసి పక్కన పడే, కాల్చి పడేదాన్ని. అప్పుడే ఆ విత్తనం నీలో ఫలిస్తుంది. హల్లెలూయా. నీ హృదయంలో కులమైనటువంటి రాళ్ళు ఉన్నాయి, బండరాళ్ళు ఉన్నాయి. ఆ బండరాళ్ళు తీసి పక్కన పడే, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో ఓ క్రైస్తవుడా. అప్పుడే క్రీస్తు నీ లోపల ఫలించగలుగుతాడు. క్రీస్తు వాక్యం నీ లోపల ఫలించగలుగుతుంది. కులమైనటువంటి ఆ రాళ్ళు, కులమైనటువంటి ఆ ముళ్ళ కంపని నువ్వు ఎంతకాలం అయితే పెట్టుకుంటావో అంతకాలం కూడా క్రీస్తు నీ లోపలికి రాడు, ఫలించడు. నువ్వు పేరుకే క్రైస్తవుడు, కానీ నీ లోపల క్రీస్తు ఉండడు. ఎందుకనంటే నిన్ను వల్ల నీ పొరుగును నువ్వు ప్రేమించలేవు.